సనాతన ధర్మాన్ని దళిత సామాజిక వర్గంలోని వాళ్ళు ద్వేషించడానికి కారణం వివక్ష. ఈ కుల వివక్ష ధర్మంలో చెప్పబడిందా, కృష్ణుడు చెప్పాడా, రాముడు చెప్పాడా అంటే లేదు. కానీ ఆ తర్వాత కాలక్రమంలో పుట్టించినటువంటిది. ఆ రోజున వృత్తుల వారీగా పిలువబడేదాన్ని కులాల వారీగా విభజించినటువంటిది బ్రిటిష్ వాళ్ళే చేశారు. అంతకుముందు ముస్లిం రాజులే చేశారా? హిందువులకు సంబంధించి విభజన చేయడంలో సక్సెస్ అయ్యారు. హిందువులలో ఆ విభజన రేఖలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి అనడానికి సజీవ సాక్ష్యం ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఇంతగా ఎదిగిపోయింది అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా జరిగినటువంటి హత్యకి సజీవ సాక్ష్యం. తాజాగా ఇద్దరూ చదువుకున్నటువంటి వాళ్ళే ఓసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు, మాల సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు చంపినటువంటి ఘటనలో కృష్ణాని చంపినటువంటి నవీన్ ఇద్దరు వాళ్ళి ఫ్రెండ్సే. కానీ భార్గవిని, ఎవరైతే నవీన్ సోదరి భార్గవిని కృష్ణ పెళ్లి చేసుకుంటే తాజాగా అతన్ని హత్య చేయించింది సొంత నాయనమ్మ అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఆవిడే చెప్పడంతో, ఆవిడ రెచ్చగొడటంతో, నీ చెల్లెళ్ళి వాడి దగ్గరన అది అది అని రెచ్చగొడతా ఉండటంతో ఎలాగైనా హత్య చేయాలని ప్రణాళిక వేసి పక్కాగా ఈ హత్యకి పాల్పడ్డాడు. మహేష్ అనే అతనితో కూడా స్నేహం చేయించి అతని ద్వారా పిలిపించి కృష్ణని హత్య చేయించి మూసీ కాలువ దగ్గర కట్ట దగ్గర వదిలిపెట్టారు అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఇప్పుడు ఆ ముసలమ్మతో సహా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఏమాత్రం పశ్చాత్తాపం కనబడని వాళ్ళ మనుషుల ఫేసులు చూస్తుంటే మనం అసలు ఈ జీవితంలో ఇట్లాంటి వాళ్ళు బ్రతకడానికి అర్హులా అన్నటువంటి బాధ వేస్తున్నటువంటి పరిస్థితి. మనుషులు ప్రతి మనిషిలో ఒక కులం వారీగా ఎవరికి బ్లడ్లో గ్రూపులేమీ మారలేదు. అందరి గ్రూపులు అన్నీ ఒకటేగానే ఉంది, శరీరము అట్లాగే ఉంది. కానీ ఈ కుల వివక్ష అనేటటువంటి దరిద్రం మాత్రం ఈ రోజుకి పోకపోవడం అన్నటువంటిది సిగ్గుపడాల్సినటువంటిది మనుషులుగా మనందరం.